వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చ్ 29 తర్వాతే విడుదలయ్యే అవకాశం ఉంది. ఎందుకు మరి మార్చ్ 29 తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతోంది అనే సమాచారాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ లో చూడవచ్చు. మార్చ్ 29 తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్, త్వరలో బదిలీల కోసం ట్రాన్స్ఫర్స్ యాక్ట్. డిఎస్సి కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్. విద్యా సంవత్సరం ప్రారంభంలోపే టీచర్ల పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తాం అంటూ విద్యాశాఖ మంత్రి 16,347 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్. మార్చ్ 29 తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్, త్వరలోనే టీచర్ల బదిలీల కోసం ట్రాన్స్ఫర్స్ యాక్ట్. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిఎస్సిపై ఏపీ సీఎం మానవ వనరుల శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ మార్చి 29వ తేదీన ముగియనుంది. ఈ వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోపే టీచర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్సీల ఎన్నికల కోడ్ అనేది మార్చ్ 29వ తేదీ వరకు ఉండబోతోంది. కాబట్టి మరి మార్చిలో ఎలక్షన్స్ అనేవి అయిపోయి ఫలితాలన్నీ కూడా విడుదలైన తర్వాతే మరి మనకు ఎన్నికల కోడ్ అనేది తీసే అవకాశం ఉంది. మార్చ్ 29వ తర్వాత ఎన్నికల కోడ్ అనేది ప్రభుత్వం ఎత్తివేస్తుంది. అప్పటి వరకు మరి ఎటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి వీల్లేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్. ఏపీ సీఎం చంద్రబాబు కూడా డిఎస్సి నోటిఫికేషన్ పై స్పందించారు. ఏపీలోని 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో కూటమి నేతలతో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. గాడి తప్పిన వ్యవస్థను సరిదిద్దుతున్నామని విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికలు ఏవైనా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే 16,347 టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. త్వరలో ట్రాన్స్ఫర్స్ యాక్ట్. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 80% టీచర్ల నియామకాలు చేపట్టింది టీడీపీనే అని తెలిపారు. టీచర్ల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ట్రాన్స్ఫర్స్ యాక్ట్ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ అంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కాదని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకం డిఎస్సి ప్రకటనపైనే మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేసి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ ను రద్దు చేసి 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు డిఎస్సి ప్రకటన అందని ద్రాక్షలాగే మారింది. మొత్తానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది మార్చి 29వ తేదీ వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మార్చి 29వ తేదీ వరకు మరి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు లేవు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెక్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.